నేను చదువుకునేటప్పుడు ఒక టీచరు మాకి మ్యాథ్స్‌కి ఒక టీచర్ వస్తా ఉండండి. వాళ్ళు రైతులండి నిజంగానే వాళ్ళు రైతులు. నేను సెవెంతో, ఎయితో అనుకుంటాను. అప్పుడు వస్తా ఉండే వాళ్ళ నాన్న గోష్ కట్టుకుంటా ఉండండి. చాలా మంచి వ్యక్తి అండి వాళ్ళ నాన్న. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మంచి వ్యక్తులంటే రైతులండి వాళ్ళు. కొడుకుని కొడుక్కి చదువుపిచ్చి మళ్ళా ఇల్లు కూడా కట్టించి కొడుక్కి అంత బాగా కొడుకంటే ఒక్కడే కొడుకండి. వాళ్ళు చాలా రోజులు పుట్టినాడంట. కానీ ఎవరన్నా అడిగితే మా నాన్న అని చెప్తా ఉండలేదండి. మా ఇంటి పనోడు అని చెప్తా ఉన్నంట. మాస్టరు నాకు వేరే వాళ్ళు అనుకుంటా ఉంటారండి నేను చదువుకునేటప్పుడు వాళ్ళ నాన్న. కానీ వాళ్ళ నాన్న పనోడు అని చెప్తా, టీచరు పనోడు అని చెప్తా ఉన్నది. ఒక రైతు బిడ్డ సొంతం తండ్రినే పనోడు అంటే ఇంకెంత మాత్రము లౌకిక జ్ఞానం ఉంది చూడండి. మ్యాథ్స్ టీచరు అప్పుడే నేను చదువుకునే రోజుల్లో అనుకునేదాన్ని. చూడు కష్టం పడి చదివించినప్పుడు తండ్రిని ఇలా ఎవరైనా కానివ్వండి, ఒక ఐఏఎస్ ఆఫీసరే కానీ ఎంత వదలన్నా ఉన్ని తండ్రే కదండి. తండ్రి ఎంత కలెక్టరు ఎప్పుడన్నా కానిలే, ప్రైమ్ మినిస్టర్ కానిలే, తండ్రి ఏ స్థాయిలో ఉన్నా కూడా తండ్రి అని చెప్పాలి. అది గర్వంగా ఉంటుందండి. మనము గొప్ప స్థాయిలో ఉన్నాము అని తండ్రి చూసి నా తండ్రి కాదు అని చెప్పకూడదండి. నా తండ్రి అని చెప్పాలండి నిజంగానే. నా నా తండ్రి నా తల్లి నా తండ్రి అని గర్వంగా అప్పుడే వాళ్ళకి విలువ ఇంకా ఎక్కువ పెరుగుతుందండి. అప్పుడే నాకు బాధ అనిపించింది ఆ టీచర్ అలా చెప్పినప్పుడు. అంటే గోష్ కట్టుకొని మాత్రానికే రైతు ఎలా ఉంటాడండి? ఇంకా చెప్పండి, రైతు ఎలా ఉంటాడు? కష్టజీవి. రైతు పండిస్తేనే కదా మనం ఈరోజు అన్నం తింటా ఉండేది. ఒక రైతు కొడుకు మా తండ్రి కాదు, మా పనోడు ఇంట్లో పనివాడు అంటే ఆ టీచర్కి ఎవరు విలువిస్తూ ఉండలేదండి. ఎవరే కానీ విలువిస్తూ ఉండలేదు. వాళ్ళ నాన్న అంత మంచోడండి పాపము. రైతు చాలా కష్టం పడి కొడుకుని చదివించి భూములంతా కొని ఇల్లంతా కట్టించి ఒక కొడుకుని అలా చదివించినప్పుడు మా నాన్న కూలివాడు అని ఆ మనసు ఎలా వస్తుంది ఎవరికన్నా కానీ. పెద్ద హోదాలో ఉండే వాళ్ళని కొంతమందిని చూశాను. వాళ్ళ తల్లిదండ్రుల్ని సరిగా ఇది చేయరండి. మా తల్లిదండ్రులు గర్వంగా చెప్పరు వాళ్ళు అండి. కోట్ వేసుకుంటేనా తల్లిదండ్రులు బాగుంటేనే చెప్తారా? డ్రెస్సింగ్నెస్ కొందరికి వేసుకునేది రాదండి వాళ్ళకి. రైతులు ఇంకెలా ఉంటారు చెప్పండి.